కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పిఠాపురంలో ఇవాళ జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. రేపు 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పిఠాపురంలో ఇవాళ జరగనున్న సంక్రాంతి సంబరాలలో పాల్గొని ప్రధానంగా అక్కడ స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకుంటారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. రేపు 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంటి ఫోన్ లైన్లో ఉన్నారు. చంటి, 3 రోజుల పవన్ కళ్యాణ్ టూర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 3 రోజుల పాటు పిఠాపురం వేదికగా నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం రానున్నారు. అయితే ఉదయం మంగళగిరి నుంచి 9:30కి ఎలిఫాడ్ ద్వారా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా పిఠాపురానికి 10:30 చేరుకుంటారు. అక్కడ నుంచి జూనియర్ కళాశాల ప్రాంగణం నేరుగా వెళ్లి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన అనంతరం అక్కడ స్థానిక నాయకులతో పాటుగా విద్యార్థులు అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజునే డిప్యూటీ సీఎం పిఠాపురానికి ఉండగా అయితే అనివార్య కారణాల వల్ల నిన్నటి రోజున ఆయన రాలేదు. అయితే ఉదయం ఆయన కాకినాడ పిఠాపురం చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఫస్ట్ గా ఆయన పిఠాపురం రాగానే కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆయన ఆతిథ్య అక్కడ జరుగుతున్న స్టాల్స్ తో పాటుగా అక్కడ ఉన్న ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలను ఆయన తిలకించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పిఠాపురంలో ఉన్న R&B అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు ఆయన విరామం తీసుకొని ఉన్నారు. అనంతరం 4 గంటల నుంచి సుమారు 6 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మన గతంలో వరద సహాయంలో మూలిగిపోయిన ప్రాంతాలు అయిన ఇందిరానగర్, అలాగే మోహన్ నగర్ వంటి ప్రాంతాలను సందర్శించి అక్కడ స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని ఉన్నారు. అనంతరం ఉప్పాడ ప్రాంతంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం గొల్లపురంలో పలు లేఅవుట్స్ అక్కడ స్థానికులతో కూడా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సాయంత్రం యథావిధిగా 8 గంటలకు పిఠాపురం R&B అతిథి గృహానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ సాయంత్రం 8 గంటలకు చేరుకున్న తర్వాత స్థానిక జనసేన నాయకులతో మాట్లాడతారా, లేకపోతే స్థానిక సమస్యలను నాయకులతో అడిగి తెలుసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అనంతరం రేపు జరగబోయే కాకినాడ పోలీసు కార్యాలయంలో జరగబోయే నేర సమీక్ష విభాగం పైన ఇతర కార్యక్రమాలపైన ఆయన పాల్గొననున్నారు. అనంతరం రంగరాయిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తిరిగి ఆయన రేపు మధ్యాహ్నం విజయవాడ చేరుకుంటారు.